రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి విద్యాసాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, అక్కడి పూర్తి సమాచారం ఏంటి? మౌనిక, రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసినటువంటి కోర్టు ధిక్కరణ పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ కొనసాగింది. దీనిపై సిజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి నిన్న రాహుల్ గాంధీ దాఖలు చేసినటువంటి అఫిడవిట్ పై విచారణ చేపట్టినప్పుడు మీనాక్షి లేఖి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి రాహుల్ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా దీంట్లో ఎక్కడా కూడా నరేంద్ర మోడీపై చౌకీదార్ చోర్ అని సుప్రీం తీర్పులో వెలువడిందన్న వ్యాఖ్యలను తాను చేసినట్లు ఒప్పుకున్న రాహుల్ గాంధీ క్షమాపణ అనే పదాన్ని కూడా ఎక్కడా ఉపయోగించలేదు, క్షమాపణ కోరలేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించాలంటూ కూడా ముకుల్ రోహత్గి కోర్టును కోరారు. అయితే ప్రధానంగా ఆయన విచారణ వ్యక్తం చేస్తున్నాను, తాను చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల జోరులోనే ఆ వ్యాఖ్యలు చేశాను, దానికి విచారణ వ్యక్తం చేస్తున్నానన్న పదాన్ని కూడా ఒక బ్రాకెట్ లో పక్కన పెట్టారు. దీనిపై ఇంత తక్కువగా ఉండడాన్ని మీరు కోర్టు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ముకుల్ రోహత్గి కోరారు. అయితే ముకుల్ రోహత్గి వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి రాహుల్ గాంధీ తరపు న్యాయవాది అభిషేక్ మను సింగ్ చౌకీదార్ చోర్ అనేది ఆ రాజకీయ నినాదమని, దీనిపై దాదాపు 2 ఏళ్ల నుంచి రఫేల్ విషయంలో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పలువురు నేతలంతా కూడా దీన్ని ఎన్నికల ప్రచారంగా వాడుకుంటూ వస్తున్నారు. అదే సందర్భంలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు విడుదల ఇచ్చినటువంటి ఆదేశాల్లో కూడా ఈ ప్రస్తావన తప్పుగా దొర్లిందంటూ కూడా అభిషేక్ మను సింగ్ కోర్టుకు తెలిపారు. అయితే చౌకీదార్ చోర్ అనే అంశాన్ని తాము ఆదేశాల్లో పేర్కొన్నామా అంటూ కూడా సిజేఐ న్యాయవాదిని అడిగారు. దానికి సిజేఐ లేదు, ఎక్కడా కూడా అలాంటి చౌకీదార్ అనే పదాన్ని ఆదేశాల్లో కోర్టు పేర్కొనలేదు. కానీ రాహుల్ గాంధీ మాత్రం దాన్ని ఆపాదిస్తూ సుప్రీం తీర్పుకి వ్యాఖ్యలు చేశారంటూ కూడా ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. దీనిపై అభిషేక్ మను సింగ్ మాట్లాడుతూ కేవలం కోర్టు గతంలో నోటీసులు మాత్రమే జారీ చేసింది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేయడంతో కేవలం విచారం వ్యక్తం చేస్తున్నాను, తప్పు దొర్లిందన్నమాట వాస్తవేనని కూడా రాహుల్ గాంధీ ఒప్పుకున్నట్లు కోర్టుకు వివరించారు. అయితే దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు ఆ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తున్నామంటూ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. వచ్చే మంగళవారం అంటే ఏప్రిల్ 30వ తేదీన రఫేల్ రివ్యూ పిటిషన్ పై విచారణ జరగనుంది. అదే పిటిషన్లతో కలిపి రాహుల్ గాంధీ యొక్క కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా విచారిస్తామంటూ స్పష్టం చేయడం జరిగింది. మౌనిక, ధన్యవాదాలు విద్యాసాగర్.